హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్మైలీ సుమా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటిది ఇలా చూపిస్తుంది అని అనుకుంటున్నారా? నేను ముందు వీడియో షూట్ చేశా కానీ బ్రీతింగ్ కంట్రోల్ కాలేదు. అంటే అప్పుడే మెట్లు ఎక్కి వచ్చేసాను. ఆ మాటలు అనేది హా హా అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అసలే నాకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు. సో నేను ఇలా తర్వాత వెనుక వాయిస్ తోటి వీడియో క్రియేట్ చేయడం జరిగింది. చూడండి, నేను అప్పుడే వండి తిన్నానమాట. ఈరోజు వచ్చి ఈ లెటర్లు ఎందుకు చూపిస్తున్నానంటే, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా కాబట్టి యాక్చువల్గా శనివారం రోజు మాకు 10 కన్నా ఎక్కువ రావు. కాకపోతే ఈ శనివారం అయితే 87 లెటర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్నా. అవి అడ్రస్ తెలియదు. అవి ఎల్ఐసి డాక్యుమెంట్స్ అయితే ఫోన్ చేసి అక్కడ పెట్టాను. ఇవి వచ్చేసి అడ్రస్ తెలుసు. అంత అంటే ఫోన్ నెంబర్స్ ఉన్నవి ఒక సైడు, ఫోన్ నెంబర్ లేనివి ఒక సైడు అనేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం వచ్చేసి 87 వచ్చాయి. అందులో 3 పార్సల్ వచ్చాయి. 3 పార్సల్ అక్కడే పెద్ద పెద్దవి వస్తే అక్కడే ఇచ్చేసాను. కాకపోతే శనివారం రోజు హాఫ్ డేనే మాకు. కానీ ఆ హాఫ్ డే కాస్త 2 డేస్ సండే కూడా చేయాల్సి వస్తుంది డ్యూటీ. మాకు వచ్చేసి ఆ లెటర్లో పిఎంఏ యాప్ అంటే అక్కడ రిసీవ్ చేసుకొని పిఎంఏ యాప్ కొట్టి ఇంటికి వచ్చేసరికి 4 అయింది. మార్నింగ్ తిని వెళ్ళాను 10కి. అప్పటికి చాలా ఆకలి అవుతుంది. ఇంకా వంట చేయలేదు. వంట చేసుకోకుండా పోయాను. మార్నింగ్ ఏదో చపాతీ చేసుకున్నా, తిన్నా, అయిపోయింది, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చి అన్నం వండుకొని తినేసరికి 4 అయింది. 4కి మళ్ళీ తినేసి 4:30 కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా 4:30కి స్టార్ట్ అయిపోతే 7 వరకు ఇవ్వడం జరిగింది. ఇదిగోండి లిస్ట్ చూపిస్తున్నాను. ఏం జరిగిందంటే, ఆ పార్సల్లో ఒకటి వింత జరిగింది. ఏంటంటే, పార్సల్ తీసుకోవద్దు, మోసపోవద్దు అంటే యాడ్స్ని చూసి మీరు మోసపోవద్దు అనేసి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ కూడా ఈరోజు ఏం జరిగిందంటే, ఆ అన్నకి చెప్పాను ఆల్రెడీ, అన్న తీసుకోకండి, ఇందులో ఏం రావు అంటే తెలిసిన అన్న. అంటే మా ఆఫీస్లో ఒక అన్నకి తెలుసు అంట. ఇక మా ఆఫీస్ మెంట్ వాళ్ళకి ఒక రిలేషన్ ఉంటే మాకు కూడా రిలేషన్ లెక్కనే ఫీల్ అవుతాం. ఎందుకంటే మోసపోవద్దని చెప్పాను ఆల్రెడీ. అన్న తీసుకోకండి, ఏదో ఒకటి వస్తుంది. 1500కి ఎవరికైనా టచ్ ఫోన్ వస్తుందా? ఏదో లక్కీ అనేసి ఏదో అంటారు, నమ్మిస్తారు, మ్యానిపులేట్ చేస్తారు. ప్లీజ్ అలాంటివి నమ్మొద్దు. 87 వచ్చినాయని చూపిస్తున్నా. అక్కడ కూడా వాయిస్ ఇచ్చాను కానీ ఏదో బ్రీతింగ్ కంట్రోల్ అవ్వక నేను మళ్ళీ షూట్ చేయడం జరుగుతుంది, క్రియేట్ చేస్తున్నాను అనమాట. అయితే వద్దన్నా, తీసుకోవద్దన్నా అనేసి అంటే తను ఒక గంట సేపు ఆలోచించి వెళ్ళిపోతాడు అనుకున్నా కానీ వెళ్ళిపోలేదు. లాస్ట్కి తీసుకుంటే అందులో స్పీకర్ వచ్చేసింది. తర్వాత ఎవరు ఏం చేయలేరు. మాకు అది ఓపెన్ చేస్తే డబ్బులు తీసుకుంటాం, మళ్ళీ రిటర్న్ చేయడానికి ఏమి ఉండదు, ఆప్షన్ ఉండదు అనమాట. మాతో గొడవ పడ్డా సరే దానికి యూజెస్ ఏమి ఉండదు. ఆల్రెడీ ఒక అన్నయ్యతో నాకే ఫుల్ గొడవ అయిందనమాట. ఆ రోజు చాలా ఏడ్చాను నేను. తను నా డ్యూటీని తక్కువ చేసి మాట్లాడి, నీ డ్యూటీ ఏందో నువ్వు చేసుకో, ఇది అది మాట్లాడడం నాకు నచ్చలేదు. కొంచెం భయపడిపోయాను. అలా ఉంటుంది. సో ప్లీజ్ మీరు నమ్మి తీసుకోవద్దు. అవి మొత్తం ఫేక్ న్యూస్ అబ్బా. 1574 రూపాయలు అయితే కట్టడం జరిగిందా అన్న. పాపం అనిపించింది. 250 రూపాయల స్పీకర్ వచ్చింది అంతే. అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ పిఎంఏ యాప్ కొట్టడం. చూడండి, ఎన్ని లెటర్స్ వస్తే పిఎంఏ యాప్ కొట్టేసరికి నాకు 1.5 గంట పట్టింది. కొంచెం బిజీలో ఉండి ఆ వీడియో షూట్ చేయాలన్న ఆలోచన అయితే రాలేదు. ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే, మీకు నా డ్యూటీ ఏంటి ఎందుకో షేర్ చేయాలనిపించింది, వీడియో షూట్ చేశాను. 1574 అదిగో దాని మీద ఉన్నాయి కదా, కనిపిస్తుందో లేదో తెలియదు, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను మేబీ. 1574 రూపాయలు అయితే కట్టడం జరిగింది. ప్లీజ్ ఇలాంటి యాడ్స్ని చూసి నమ్మొద్దు. అండ్ ఇంకా ఫోన్ చేసి వాళ్ళు ఏమంటారంటే, మీకు లక్కీ డ్రాలు ఇదేంటి గోల్డ్ వస్తుంది, పట్టు షార్ వస్తుంది, ఇది అది అంటారు. ప్లీజ్ అలాంటివి నమ్మొద్దు ఫ్రెండ్స్. దయచేసి నమ్మొద్దని నా రిక్వెస్ట్ అబ్బా. నమ్మి పోస్ట్ ఆఫీసుల మీద గొడవకు దిగడం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్లీజ్ నమ్మకండి. ఇంకా
ఇందులో వచ్చేసి ఇలాంటి ఫ్రెండ్స్ ఎక్కువ వచ్చినాయి అంటే యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డ్స్, ఇంకా ఎల్ఐసి డాక్యుమెంట్స్ అండ్ ఆర్సీ కార్డ్, కొన్ని పాన్ కార్డ్స్ అలాంటివి వచ్చినాయి. ఇవే ఎక్కువ రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఒక ఏ జాబ్ చేసినా జాబ్ వస్తే ఏమన్నా చేయొచ్చు అబ్బా అంటారు, కానీ జాబ్ వస్తే ఆ జాబ్ తప్ప ఏం చేయలేరబ్బా. ఇంత చిన్నదైనా ఇంత పెద్దదైనా దానికి తగ్గ ప్రెజర్ అవుతుంది. చిన్నదే అని అనిపిస్తుంది కానీ చాలా 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 రిస్క్ అబ్బా. ఇది లెటర్లు ఇవ్వడం, ఎండలో వెళ్ళడం, కొంచెం లేట్ అయినా వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు. సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఏం చేయలేం, కంటిన్యూ చేస్తాం అన్నట్టుగా చేసుకుంటూ ఉంటాను. ఇదబ్బా నాదైతే. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను వచ్చేసరికి ఎప్పుడైందంటే 7 అయింది అనుకుంటా, 7 అయింది, 7:30 అయింది. లాస్ట్లో ఒక వీడియో కూడా సెండ్ చేస్తున్నాను, నేను షూట్ చేసింది, అది యాడ్ చేస్తాను. లెంత్ అయింది అనేసి నేను కొంచెం తొందరగా లెంత్ అయింది, అంత లెంత్గా ఉండొద్దు అనేసి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను 4:30 నుంచి 7 వరకు లెటర్లు ఇవ్వడానికి అయితే సరిపోయింది. 87లో 50 అయితే డెలివరీ చేసేసాను, ఇంకా 30 ఉన్నాయి. ఇంకా లేట్ అయింది, చీకటి అవుతుంది అనేసి వచ్చేసాను. చూడండి, సిగ్నేచర్ ఉన్నాయి పంచినట్టు, చూడండి సిగ్నేచర్ ఉన్నాయి. వెనక చాలా అయిపోయినాయి, వేరే విలేజ్కి వెళ్ళాలి. ముందుటివి కొంచెం లెంత్ ఉంది, రేపన్నా ఇచ్చుకుందాం అనేసి నేను లేట్ అయిందని వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. నా వీడియో వ్లాగ్ చేయాలని ఎందుకో అనిపించింది కొంచెం, అందుకని షూట్ చేశాను. యాక్చువల్గా నాకు ఈ థాట్ రాదు, కానీ లెటర్లు ఇన్ని వచ్చినాయి అనేసి నేను జాబ్ చేస్తున్నట్టు నుంచి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్లో ఫస్ట్ టైం ఇన్ని లెటర్స్ రావడం, ఏమో మరి ఏంటో తెలియదు మాకు కూడా. ఇలా ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏం లేదు, బాయ్. కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. బాయ్, అలసిపోయాను చాలా. బాయ్ ఫ్రెండ్స్.